ఏదైనా పూజ చేయించమంటావా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డకు బాగైతే చాలు. ఐజాకు న్యూటను అయిన శ్రీను పలుకు, వైద్య శాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు, దెయ్యాలు లేవమ్మ గియాలు లేవు. ఆ బిడ్డకు పోషకాహార లోపం, రక్తంలో ఐరన్ తగ్గి ఉంటుంది. కౌమార దశలో ఎదిగే పిల్లలకు పోషకాహారం ఇవ్వాలే తల్లి. నీ బిడ్డకు పప్పు ఆకుకూరలు పెట్టు, పల్లీలు బెల్లం డ్రై ఫ్రూట్స్ తినిపించు. ఫలితం లేకుంటే డాక్టర్కు చూపించు. ఇంకేమిటమ్మా నీ కష్టమమ్మా? ఐజాకు న్యూటను అయిన శ్రీను పలుకు, వైద్య శాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు. ఆ పిల్లకొచ్చింది తట్టు వైరస్ అమ్మ, వైరస్ కి ఏ మందు పని చెయ్యదే తల్లి. కొద్దిగా విశ్రాంతి అవసరం తనకి, ద్రవ రూపాహారం ఇవ్వాలి తల్లి, ద్రవ రూపాహారం ఇవ్వాలి తల్లి. 9 ఏళ్ల నుండి ఏడాదిలోపు విద్యుత్తు వ్యాక్సిన్ ఇప్పించి ఉండేను, తట్టు రాకపోయేది తల్లి. ఇంకేమిటమ్మా నీ కష్టమమ్మా? సరే సోదమ్మాయి, ఇది కూడా చెప్పు. మా పిల్లవాడు 10వ తరగతికి వచ్చిండు. ఇదివరకు బానే పోయేటోడు, ఇప్పుడు ఏమైందో ఏమో, బడికి సరిగ్గా పోవట్లేదు. ఏం చేయాలో ఏమో. మొన్న మార్కులు తక్కువ వచ్చాయని మేడం గారు బడికి పిలిపించి చెప్పారు. ఏ గాలి సోకిందో నా బిడ్డకు. ఏ గాలి లేదు, ఏ ధూళి లేదు, చదువుల్లో మార్పు వచ్చిందే తల్లి. సిసిఈ పద్ధతి వచ్చింది ఇప్పుడు, భావనాలు బాగా వంట పట్టాలి. బట్టీలు గిట్టీలు చల్లవే తల్లి, నీ కొడుకులోనే మార్పు రావాలమ్మా. ప్రయోగాలు ప్రాజెక్టులు చెయ్యాలి వాడు. ఒక్కసారి సబ్జెక్టు టీచర్ని కలువు, ఏమి చెయ్యాలో చెబుతారు వారే. అవును, ఈ ఆలోచన నాకు తోచనే లేదు. సరే సోదమ్మాయి, ఇన్ని విషయాలు నీకెలా తెలుసోయ్? సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రజల్లో ఎన్నో నమ్మకాలుంటాయి, మూఢనమ్మకాలు అన్ని తొలగించి వేయాలి, సమాజాన్ని బాగు చేయాలి. అందుకని నేను సోది చెప్తున్నానమ్మా. నా బంగారు కొండ మాటల్లోనే వచ్చేసింది నా గేదె. ఇందా 50 రూపాయలు తీసుకో. నీ డబ్బులు నాకెందుకే తల్లి, సైన్స్ ని ప్రజలకు తెలియ చెప్తున్నా, అది కూడా